అన్నమయ్య జిల్లా ఓబులవారిపల్లె పిఎస్ వద్ద హై టెన్షన్ చోటు చేసుకుంది. పోసానిని కలిసేందుకు వైసీపీ నేతలు ప్రయత్నించారు. అయితే అనుమతి లేదని అడ్డుకున్నారు పోలీసులు. దీంతో పోలీసులు వైసీపీ నేతల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. అటు ఓబులవారిపల్లె పిఎస్ లోనే పోసానిని జిల్లా ఎస్పీ విచారిస్తున్నారు. పోసాని అనుచిత వ్యాఖ్యలపై క్వశ్చన్ చేస్తున్నారు. అటు ఓబులవారిపల్లె పిఎస్ లోనే పోసానికి వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఏమంటారు మీ అరెస్ట్ మీద? సార్ పోయిన తర్వాత మేము మీతో మాట్లాడించడానికి కూడా ఇస్తామంటున్నారు కదా. మళ్ళీ కొత్త రూల్స్ మీరేం మాకు చేస్తాను మేము, కానీ రూల్స్ అట్లా మేము మీకు ఒత్తిడి కూడా చేస్తాం. వాళ్ళకైతే అర్థం కాదు కానీ మీరు ఎగ్జామినేషన్లో మేము అయిపోయిన తర్వాత సార్ ఇంత స్మూత్ గా కోఆపరేట్ మీకు కానీ వచ్చిన వాళ్ళకి కానీ అర్థమయ్యే విధంగా చెప్తా ఉన్నాం. మీరు చెప్పినట్టు మేము చట్టాన్ని గౌరవిస్తాను. మేము ఒకసారి పలకరించి కడప నుంచి సంబేపల్లి ఎస్ఐ గారు పోయి అరెస్ట్ చేసినారు. అరెస్ట్ చేసినప్పుడు ఒక నోటీస్ ఇచ్చినారు. 47(1)(2) బిఎన్ఎస్ కింద నోటీస్ ఇచ్చినారు. ఆ నోటీస్లో ఈ రోజు డేట్ వేసినారు నిన్న అరెస్ట్ చేస్తూ. తర్వాత వచ్చి దాంట్లో మెన్షన్ చేసిన సెక్షన్లు 2 సెక్షన్లు వచ్చి 196, 353 అవి అట్రాక్ట్ కాదు. ఆ ఫ్యాక్ట్స్ జరిగిన ఏముందో కూడా తెలియడంలే. 111 అనేది ఉంది, అది కూడా అట్రాక్ట్ కాదు అని హైకోర్టు, సుప్రీంకోర్టు నెంబర్ ఆఫ్ జడ్జిమెంట్స్ వచ్చినాయి. దాని మీద రిమాండ్ ఇవ్వకూడదు, అది లైఫ్ వరకు ఉంది. కానీ ఆ సెక్షన్ ఇప్పుడు అట్రాక్ట్ కాదు. అంతకుముందు 2 కేసులు రిజిస్టర్ అయ్యిందల్లా ఛార్జ్ షీట్ వేయాలని జడ్జిమెంట్స్ ఇచ్చినాయి. ఆ సెక్షన్ అట్రాక్ట్ కాదు. రిమైనింగ్ సెక్షన్ బెయిలబులే, వీళ్ళే బెయిల్ ఇచ్చి పోలీసు వాళ్ళు బెయిల్ ఇచ్చి వదిలేయచ్చు. ఈరోజు పొద్దున్న ఇటుకి తీసుకొచ్చినారు, లోపల ఇంటరాగేట్ చేస్తూ ఉన్నారు. మాకు ఇప్పుడు విషయం తెలిసి మేము అవకాశం ఏంటి, మేము మాట్లాడాలంటే మమ్మల్ని లోపల కూడా రావలేదు. తర్వాత వచ్చి మేము లేదులేండి మా ఇంటరాగేట్ చేసుకోండి, మీరు ఇంటరాగేట్ చేసుకుని మేము పక్క రూమ్లో కూర్చుంటాము, ఏం జరుగుతుంది అంటే అంత కూడా అలో చేయమని గేట్లు వేసేసినారు. ఇది సార్ విషయము. మేము ఈ విషయం హైకోర్టు పోతాము, ఖచ్చితంగా పిటిషన్ వేస్తాము. మేజిస్ట్రేట్ దగ్గర కూడా రిమాండ్ ఇచ్చేటప్పుడు ఈ విషయాలన్నీ చెప్పి మేము చట్టాన్ని గౌరవిస్తాను. మేము ఒకసారి పలకరించి సార్ పోయిన తర్వాత మేము మీతో మాట్లాడించడానికి కూడా ఇస్తామంటున్నారు కదా. మళ్ళీ కొత్త రూల్స్ మీరేం మాకు చేస్తాను మేము, కానీ రూల్స్ అట్లా మేము మీకు ఒత్తిడి కూడా చేస్తాం. వాళ్ళకైతే అర్థం కాదు కానీ మీరు మేము అయిపోయిన తర్వాత సార్ ఇంత స్మూత్ గా కోఆపరేట్ మీకు కానీ వచ్చిన వాళ్ళకి కానీ అర్థమయ్యే విధంగా చెప్తా ఉన్నాం. మీరు చెప్పినట్టు మేము చట్టాన్ని గౌరవిస్తాం. మాట్లాడించమంటున్నారు కదా. మళ్ళీ కొత్త రూల్స్ మీరేం మాకు చేస్తాను మేము, కానీ రూల్స్ అట్లా మేము మీకు ఒత్తిడి కూడా చేస్తాం. వాళ్ళకైతే అర్థం కాదు కానీ మీరు ఎగ్జామినేషన్లో మేము అయిపోయిన తర్వాత సార్ ఇంత స్మూత్ గా కోఆపరేట్ హలో నమస్తే అండి. నమస్తే అమ్మా. మొత్తం అందరం తోడుగా ఉండమ్మా. ఇన్ఫాక్ట్ అందరు సుధాకర్ రెడ్డి అందరికీ కూడా చెప్పిన అందరూ టోటల్ గా అటెండ్ కమ్మని చెప్పి ఐ థింక్ అందరూ అనంతపురం కూడా వచ్చినట్లున్నారు.